హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ అనమాట. కాశ్వీన్ అయితే స్కూల్ వాళ్ళ జూ పార్కుకి తీసుకెళ్తున్నారంట. సో అందుకనేసి స్పోర్ట్స్ డ్రెస్ వేసి పంపిమన్నారు. గాగుల్స్, అలాగే షూస్, క్యాప్ అన్నీ పెట్టి పంపిమన్నారనమాట. ఎండ కదండి, సమ్మర్ కొంచెం స్టార్ట్ అయింది కదా, సో అందుకనేసి గాగుల్స్, క్యాప్ మ్యాండటరీ అని చెప్పారని. సో నాకైతే హెల్త్ బాగాలేనప్పటి నుంచి నేను పాపను కూడా రెడీ చేయలేకపోతున్నానండి. చాలా లేటుగా లేస్తున్నాను, నిద్ర కూడా. ఎందుకంటే అసలు ఈ టాబ్లెట్స్ వల్ల ఏమో తెలియదు కానీ మార్నింగ్ 7:30, 8 అయినా కానీ మెలకు రావట్లేదు. పాపనైతే 8:30 కల్లా పంపిమన్నారు. స్కూల్ దగ్గరికి పేరెంట్స్ తీసుకొచ్చి దింపేయమన్నారనమాట. వాళ్ళ డాడీ అయితే రెడీ చేస్తున్నాడు. మా అత్తయ్య కసువంతా ఊడ్చేసి ఇల్లంతా క్లీన్ చేస్తుంది. నేనైతే పాపకు లంచ్ బాక్స్ రెడీ చేశాను. లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపిమన్నారు. 2 o'clock వస్తారంట. పెద్ద పిల్లలకైతే మా అక్కయ్య చేసి పంపించేసింది వంట. చిన్న పాపకు వచ్చేసి ఎంత బాగోలేకపోయినా చిన్న పాపకి నేనే చేయాలండి వంట మాత్రము. సో నేను కానీ మరీ ఎక్కువ బాగోలేకపోతే తను కూడా స్కూల్కి వెళ్ళదు నాకు. సో చూడండి, బెడ్రూమ్ అంతా మెస్సీగా ఉంది. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న దింపడానికి వెళ్తున్నాడు. తనకి వాటర్ బాటిల్, స్నాక్స్, ఫ్రూట్స్, అలాగే లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాను. ఇప్పుడు చూడండి, ఇంట్లో అంతా మెస్సీగా ఉంది. నేను మా అత్తయ్య కలిసి బెడ్ అంతా సర్దేశాము. తర్వాత వచ్చేసి తను మా రూమ్ ఒక్కటే ఊడ్చలేదనమాట. కాశ్వీ రెడీ అవుతుంటే ఇప్పుడు అది కూడా ఆ రూమ్ ఊడ్చేసింది. నేనైతే వర్క్ చాలా నిదానంగా చేసుకుంటున్నానండి. ఒక పని చేస్తే ఒక 5 minutes అలా కూర్చుంటున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ అనేది బాగా కొద్దిగా సివియర్ అయింది. సో ఈ టాబ్లెట్స్ వల్ల మత్తుగా ఉంటుంది, తల తిరగడము అలా ఉంటుందన్నమాట. సో అందుకే నాకు కూడా పెద్దగా పనులు ఏం చెప్పరు ఇంట్లో. మా అత్తయ్య ఉంది, మా అక్కయ్య ఉంది. అక్కయ్య వంట చేసి వెళ్ళిపోతుంది. ఇంకా చిన్న పాపకైతే నేనే చేసుకోవాలంటే తప్పదు. ఇదిగోండి, ఇప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేస్తుంది ఆమె. సో నేను ఇల్లు అంతా కట్టించుకోక దాదాపు 3 weeks అయిందండి. చెప్పాలంటే ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది. నాకు హెల్త్ బాగున్నప్పుడు పొద్దున్నే లేవగానే నేను చియా సీడ్స్ తాగుతాను. ఒక గ్లాసు నైట్ నానబెట్టేసుకుంటానండి. లేస్తూనే లెమన్ పిండేసి తర్వాత హనీ వేసి ఒక స్పూను ఆ చియా సీడ్స్ తాగేస్తానండి. అది తాగిన ఒక 1/2 hour తర్వాత ఏమన్నా కొంచెం మొలకలు వచ్చిన పెసలు అలా తింటానన్నమాట. తర్వాత ఏదన్నా ఒక జ్యూస్ అట్లా తాగేసి తర్వాత టిఫిన్ కూడా చేస్తాను. ఈ చియా సీడ్స్ అయితే తాగడం వల్ల నాకు ఆకలి కూడా బాగా అవుతుందండి. సో ఫుడ్ అయితే ఇప్పుడు నెగ్లిజెన్స్ చేయట్లేదు. టైం టు టైము 9కి అంతా టిఫిన్ చేసేస్తున్నాను. తర్వాత మధ్యలో ఒక జ్యూస్ తాగుతాను. తర్వాత 12:30 to 1 మధ్యలో లంచ్ చేస్తున్నాను. మళ్ళీ 4కి ఒక జ్యూస్ తాగుతాను. 7:30 కల్లా డిన్నర్ చేసేస్తున్నానండి. నా ఫుడ్ అయితే కంప్లీట్గా ఫుడ్ టైమింగ్స్ చేంజ్ చేశానండి. ఆడవాళ్ళం గట్టిగా తిని మంచిగా ఉంటే ఇల్లు చక్కగా చూసుకోగలమండి. ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే. నాకైతే ఒక సపోర్ట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకెంతో మోటివేషన్గా ఉంటుంది.